ఇట్లయితే రామదాస్ బందికానా చూసినాం కదా. తర్వాత బందికానా నుంచి రైట్ సైడ్ మళ్ళీ పైకి అయితే వెళ్తాము. ఇక్కడ పైన ఏముందో చూద్దాం రండి. ఇప్పుడైతే ఇదంతా కూడా ఎక్కువ వచ్చినాం పైకి. ఇదంతా కూడా కోట. ఇంకా ఇటు సైడ్ కూడా ఎక్కి పోవచ్చు పైకి. పోదాం పైకి. పై నుంచి వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. అంటే పైనుంచి వ్యూ చూస్తే ఇటువైపు పైకి ఎక్కుతున్నారు వీళ్ళంతా. ఇదంతా కూడా కోట. మనం వచ్చింది ఇటు సైడ్ నుంచి వచ్చినాము. సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే కోట మొత్తం కూడా ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది చూడండి. గోడలు పెద్ద పెద్ద గోడలు అయితే ఉన్నాయి చూడండి. మొత్తం పైకి పైకి అంతా ఎక్కేసి పైన ఏముందో చూద్దాం. ఇక్కడైతే పావురాలు ఉన్నాయి పైన. కొలంలో అయితే అడుగడుగున ఉన్నాయి. దీంట్లో అయితే ఒక చుక్క నీళ్ళు కూడా లేవు. కోట పై భాగము ఇదే, ఎంతకంటే ఇంకా పైన అయితే లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వేప చెట్టు, అక్కడే లాస్ట్. ఇక్కడ ఏదో గుహలాగా ఉంది, చూద్దాం లోపల ఎట్లుందో. ఇక్కడైతే మొత్తం పావురాలు ఉన్నాయి. ఇదంతా కూడా కొండ పైన కట్టినారు అంతా. ఇది కొండనంతా తలిచేసి చూసినట్టయితే చూడండి, పెద్ద పెద్ద బండరాలు ఇవి. ఈ కొండ మీదనే ఆ రాళ్ళతోనే మళ్ళీ పైకి కోటలా కట్టేసినారు. ఇవన్నీ పేర్ల పండుగలా చేసి పక్కన వేసినట్టున్నారు ఇవి. అయితే అమ్మవారి గుడి అయితే ఉంది. నేను మామూలుగా ఇవి చూసి పేర్ల పండుగ కడతారు కదా అట్లా అనుకున్నా, కానీ అవైతే కాదు. ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, చిరుతపుల మీద అమ్మవారు ఇట్లా ఇవన్నీ కూడా అలాంటి ప్రతిమలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఓం అని కూడా రాసినారు చూడండి, ఓం అని రాసినారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎల్లమ్మ తల్లి జగదాంబ ఆలయం ఉంటుంది. మంగళవరం నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. అదేమిటంటే 1143లో మానుగల్లోనే రాళ్ల గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహము కనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే కాకతీయులకు చేరవేయబడింది. వెంటనే ఆ పవిత్ర స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు. కాకతీయులకు, ముసునూరి కమ్మరాజులకు గోల్కొండ ఓరుగంటి సామ్రాజ్యములో ముఖ్యమైన కోట. గోల్కొండ కోట తొలుతగా 1323లో గియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ వశమయింది. పిదప ముసునూరి కమ్మరాజుల విప్లవముతో ఓరుగల్లుతో బాటు గోల్కొండ కూడా విముక్తము చేయబడింది. 1347లో గుల్బర్గా రాజధానిగా వెలసిన బహమనీ రాజ్యమునకు ముసునూరి కమ్మరాజులకి పెక్కు సంఘర్షణలు జరిగాయి. మహమ్మద్ షా కాలములో ముసునూరి కాపయ నాయకుడు కౌలాస్ కోటను తిరిగి సాధించుటకు తన కొడుకు వినాయక దేవ్ని పంపాడు. కాని వినాయక దేవ్ ఈ ప్రయత్నములో విఫలుడయ్యాడు. 1361లో పారసీక అశ్వముల కొనుగోలు విషయములో వచ్చిన తగాదా ఫలితముగా మహమ్మద్ షా బేలం పట్టణంపై దాడి చేసి వినాయక దేవ్ని బంధించి అతనిని ఘాతుకముగా వధించాడు. గుల్బర్గాకు తిరిగిపోవు దారిలో మహమ్మద్ షా సైనికులను ఓరుగంటి వీరులు మట్టుబెట్టారు. సుల్తాను కూడా తీవ్రముగా గాయపడ్డాడు.
ప్రతీకారముతో రగిలిన సుల్తాను పెద్ద సైన్యమును కూడగట్టి కాపయ నాయకుడిపై యుద్ధమునకు తలపడ్డాడు. ఓరుగంటికి విజయనగర సహాయము అందలేదు. కాపయ నాయకుడు ఢిల్లీ సుల్తాను సహాయము కోరాడు. తోటి మహమ్మదీయునిపై యుద్ధము చేయుటకు ఢిల్లీ సుల్తాను నిరాకరించాడు. బలహీనపడిన కాపయ నాయకుడు మహమ్మద్ షాతో సంధి చేసుకున్నాడు. 300 ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూప్యములతో బాటు గోల్కొండ శాశ్వతముగా వదులుకున్నాడు. బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ అయితే దొరుకుతున్నాయి. కాకపోతే కూల్ డ్రింక్స్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు అనమాట. పైనుంచి చూస్తే ఇదంతా కూడా కోట వీధి ఉంది. ఇంకా పైకి అయితే వెళ్దాము. గోల్కొండ కోటకు అజీం హుమయూన్ అధిపతిగా చేసి షా గుల్బర్గాకు మరలాడు. ఈ విధముగా 1364లో గోల్కొండ కోట హిందువుల నుండి చేజారిపోయింది. ఇది 3 అంతస్తులలో నిర్మించబడిన రాజుగారి సభా మండపము. దీని నుండి గోషామహల్ బారాదరి హైదరాబాదు భూమార్గము కూడా ఉంది. దీని పై అంతస్తులో రాజసింహాసనము ఉంది. దీని నుండి 30 మైళ్ల విస్తీర్ణములో అతి సుందరము, శోభాయమానముగా కనిపిస్తుంది. ఇది సముద్ర మట్టమునకు 400 అడుగుల నుండి 2000 అడుగులుంటుంది. దీని నుండి తూర్పుగా కుతుబ్షా వంశపు శిథిలమైన భవనములు, లంగర్ హౌజ్ చెరువు, హైదరాబాద్ నగరంన ముఖ్య కట్టడమైన చార్మినార్, మక్కా మసీదు, ఉస్మానియా వైద్యశాల చూడొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రాజుగారు కూర్చునేవాళ్ళనమాట. ఇక్కడ రాజు కూర్చొని ఈ పక్క రాణి వాళ్ళు కూర్చునేది. ఇక్కడ కింద వచ్చి మన వాళ్ళు అందరూ కూర్చుంటారు. మంత్రులు అందరూ కూడా కిందనే కూర్చునే వాళ్ళు. కింద ఏదైనా నేరం చేసిన వాళ్ళని పైకి తీసుకొచ్చి ఇక్కడైతే రాజు శిక్షలు వేసేవాడు. పైన చూస్తే మొత్తం ఇటు వరకు అయితే కనబడుతుంది. దర్బార్ అంటాం దీన్ని, రాజుగారి దర్బారు. ఇప్పుడు కింద అయితే మనం చూసినాం కదా, పైన రాజు మరియు రాణి కూర్చునే ప్లేస్ దగ్గరికి అయితే పోదామండి. రూములు అర్లార్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా పైకి ఎక్కేంత మేర అయితే కోట ఉంది. ఇటు సైడ్ కూడా పైకి ఉంది. ఇక్కడ ఇటు సైడు రాజులు కూర్చున్నాయి, ఇక్కడ రాణులు కూర్చునే ప్లేస్ ఇది. మరియు రాజులు కూర్చునే ప్లేసు చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఇక్కడన్న జనాలందరూ కూడా కనపడేవాళ్ళు. సో ఇంకా పైన కూడా చూద్దామండి. ఇక్కడ స్ట్రైట్ అయితే మెటికలు ఉన్నాయి, అక్కడేమున్నా అనేది చూద్దామండి. కోట అయితే ఫుల్గా యాత్రికులతో నిండిపోయింది. ఇంతమంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఫస్ట్లో మేము వచ్చినప్పుడు తక్కువ మంది ఉన్నారు, మళ్ళీ రాను రాను వెళ్ళిపోదాం రంగ అంతే. అయితే కోట లోపల చూద్దాం. తూర్పు, దక్షిణ మూలగా మీరాలం చెరువు, ఫలక్నుమా భవనము, దక్షిణముగా మకై దర్వాజా, హిమయత్ నగర్, దీనికి దక్షిణమున పడమర మూలగా తారామతి, ప్రేమామతి భవనములు, ఉస్మాన్ సాగర్ చెరువు, గండిపేట పడమరగా ఉన్నాయి. తూర్పు, ఉత్తర మూలగా హుసేన్ సాగర్ చెరువు, సికింద్రాబాదు నగరం, ఉస్మానియా యూనివర్సిటీని చూడవచ్చు. ఉత్తర, పడమర మూలగా కుతుబ్షా రాజుల గోపురములు పెట్లాబురుజు చూడొచ్చు. ఉత్తరముగా గోల్కొండ కోట పట్టణం, హకీంపేట, బేగంపేట విమానాశ్రయాన్ని చూడొచ్చు.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కోట మొత్తం పైకి అయితే చేరుకున్నాము. ఇప్పుడు కుడివైపు మొత్తం అయితే చూసాం కదా. ఇప్పుడు మనం చూడాల్సింది ఇంకా సగం సినిమా ఉందన్నమాట. అంటే ఇంటర్వెల్ వరకు మాత్రమే మనం చూసినాము. ఇంకా సగం వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్లో చూసాం కదా, ఆయుధ కర్మాగారం అవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి దిగేసి మిగతా ప్లేసెస్ అయితే చూద్దాం రండి. ఇప్పుడైతే కింద ఇంకా 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఆడికి వెళ్ళాలా చూడండి. అసలు పైన చూస్తే మొత్తం కూడా కళ్ళు తిరిగిపోతాయి అట్లా అనేది. ఫిరంగులు ఉన్నాయి కదండి. అయితే చూడండి, లైట్లు వేసినారు. ఇవి నైట్ టైమ్స్. ఇప్పుడు మనకి మామూలు డీజేలలో యూస్ చేస్తారు కదా, అలాంటి లైట్స్ కలర్గా పడతాయి. అయితే మొత్తం పైకి వెళ్ళిపోయినాం కదా. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే ఆయుధశాల ఏదో ఉంది, ఇక్కడికైతే వెళ్దాం రండి. లోపలైతే ఫుల్గా గబ్బిలాలు ఉన్నాయి, మరి చాలా చీకటిగా అయితే ఉంది. ఇది ఆయుధశాల లాగలేదు, నాకు తెలిసి కర్మాగారం అంటాను. ఇట్లా ఎవరినైనా శిక్షించే బాగుంది. ఇక్కడైతే ఇంకా లోపల ఏమున్నాయి చూద్దామండి. ముందు మనం చూసింది వచ్చి ఆయుధాలు భద్రపరిచే కర్మాగారము. ఇక్కడ ఇటు నుంచి వచ్చినాం మనము. ఇట్లా పోదామా లోపలికి, ఇట్లా మళ్ళీ పోదాం అంకారు వచ్చాక. ఇంత చీకటిగా ఉన్నది అంతా. గబ్బిలాలు గబ్బు కట్టుకోవడం అసలు అట్టం లేదు. నైట్ టైమ్స్ అయితే మొత్తం లైట్లు వేస్తారు ఇక్కడ. డే టైం కాబట్టి ఎక్కడ కూడా లైట్ లేవు చూడండి, అన్నీ కూడా లైట్స్. ఇట్లా అయితే దారి లేదు పైకి, మళ్ళీ మనము ఇట్లనే పోదాము. ఇట్లా కూడా దారి ఏముంది, ఇట్టే పోదారా. అంతా అప్పటి రాళ్ళతోనే కట్టేసినారు. ఇది బండి చక్రం లాగా ఉంది. ఇది ఇసురాయి, ఇప్పుడు ఇసురాయి అంటారా, సేమ్ అదే ఆకారం ఉంది. ఏం బండి బ్రో అది? ఇది దుడ్డు అంటారు, చక్రం లాగా వాడి ఉండొచ్చు, లేకుంటే ఇది చక్రం ఉంటుంది కదా. అవునవును. నైట్ టైమ్స్ అయితే ఇంకా మొత్తం కొంచెం కలర్ లైట్లు దుమ్ము లేపేస్తారేమో. నైట్ టైం ఇప్పుడు పెడతలే. ఇక్కడైతే ఇంకా షూటింగ్ ఏదో జరుగుతుంది చూడండి. ఫౌంటైన్ అయితే రన్నింగ్లో లేవు, అందుకే నీళ్ళు కూడా గబ్బుగా ఉన్నాయి నీళ్ళు. గోల్కొండ 4 వేర్వేరు కోటల సముదాయం ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి. కోటను పెంచుటలో, పటిష్టపరుచటలో కుతుబ్ షాహీలదే ప్రధాన పాత్ర. మొదటి నిజాం వశమైన కాలంలో కోట వెలుపలి భాగాన తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది.
దానిని శత్రువు ఆక్రమిస్తే తరలించుట కష్టమని భావించిన నిజాం గుట్టను కోటలోపలికి కలుపుతూ చుట్టూ గోడను నిర్మించాడు. దుర్గం చుట్టూ గుట్టలు పెట్టని కోటలవలె ఉన్నాయి. ఈ కోట 87 అర్ధ చంద్రాకారపు బురుజులతో కూడిన 10 కిలోమీటర్ల పొడవు గోడను కలిగి ఉంది. కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపి ఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు, డ్రోబ్రిడ్జ్, బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది, అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా, విజయ ద్వారము నుండే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఔరంగజేబు విజయము తరువాత ఈ ద్వారము గుండానే తన సైన్యమును నడిపించాడు. ఏనుగుల రాకను అడ్డుకోవటానికి ఆగ్నేయము వైపున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేశారు. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తైన ప్రదేశములో ఉన్న బాలాహిస్సారు వద్ద చాలా స్పష్టముగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాద సంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడైతే మెడికల్ లాగా ఉన్నాయి. ఇది లోపలికి ఎంత దూరం మొత్తం చూద్దాము. ఏం లేదు, ఇటు వరకే, ఎండింగ్ లేదు, ఏం లేదు. ఇది ఇక్కడ నుంచి చూస్తే బయట కనపడుతుంది. ఇదంతా మనం ఇటు నడుచుకుంటూ వేదానికి ఫోన్ సరిపోతుంది. అప్పట్లో ఉపయోగించిన పిరంగిలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా కూడా రైట్ సైడ్. ఇదంతా కూడా కోట. ఇప్పుడు వచ్చేసి ఇది ఎగ్జిట్ అనమాట. అటే అడిగి తిరిగే ఆల్రెడీ. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మరింతమంది షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను.